బ్లెస్సింగ్స్. దేవుడు మీ అందరినీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని నా ప్రార్థన. ఓకే, అయితే అంబేద్కర్ గారి గురించి ఎప్పుడు వింటూనే ఉంటాం మనం. చాలా విషయాలు మన టీచర్లు ఇంకెక్కువ చెప్తారు నాకన్నా, ఎందుకంటే టీచర్ కమ్యూనిటీ గురించి మాకు ఐడియా ఉంది కాబట్టి. మాస్టర్ కూడా శ్రీనివాస్ గారు బాగా చెప్పారు. ఓకే, ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్రపంచంలో యుఎన్ఓ ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దాన్ని తెలుగులో ఐక్యరాజ్య సమితి. తెలుసా మీకు? ఏంటి ఐక్యరాజ్య సమితి తెలుసా? ఐడియా ఉందా మీకు? ఎవరికి తెలుసు? ఐక్యరాజ్య సమితి తెలీదా? తెలుసా మీకు? లేదా సోషల్లో లేదా? యుఎన్ఓ ఐడియా ఉందా? అంత ఇంగ్లీష్ మీడియం అమ్మా. ఓకే, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐడియా ఉందా? ఎవరు మర్చిపోయారు అనుకుంటా అందరూ. ఎవరు తెలుసు? అన్ని దేశాలని కోఆర్డినేషన్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, దాన్ని యుఎన్ఓ అంటారు. మీరు చదివారు, మర్చిపోయారు. ఓకే, మీ అందరికి తెలుసా యుఎన్ఓ ఐడియా ఉందా? మీకు ఐడియా లేదా? ఏ బాబు, ఎవరికైనా ఒకరికైనా తెలుసా యుఎన్ఓ? అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి ఒక ఆర్గనైజేషన్, ఒక అండర్స్టాండింగ్, తర్వాత అన్ని దేశాల మధ్య కోఆర్డినేషన్. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, వీటి మీద కూడా శాంతి చర్చలు జరగడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కూడా ఒక దేశానికి ఒక కోఆర్డినేషన్ ఉండాలి కాబట్టి యుఎన్ఓ మనకి ఇంకా దాని గురించి చెప్పాలని చాలా. ఆ యుఎన్ఓ ఒక డిక్లేర్ చేసింది ఏప్రిల్ 14th, అంటే అంబేద్కర్ గారి జయంతిని, వరల్డ్ నాలెడ్జ్ డే. మీరు గూగుల్లో కొట్టండి, మీ అందరికీ ఫోన్లు ఉంది కాబట్టి ఫోన్ ఇంటికి వెళ్ళినాక మీ ఫోన్ నెంబర్ ఫోన్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి. వరల్డ్ నాలెడ్జ్ డే అంటే ఏంటంటే ఏప్రిల్ 14th అంబేద్కర్ గారి ఫోటో కనిపిస్తుంది. ఆయన జ్ఞానాన్ని ప్రపంచ జ్ఞానం కింద వరల్డ్ నాలెడ్జ్ డే కింద యుఎన్ఓ డిక్లేర్ చేసింది. అందుకే మీరు గూగుల్లో కొట్టినా సెర్చ్ చేసిన వెంటనే వస్తుంది వరల్డ్ నాలెడ్జ్ డే ఏప్రిల్ 14th అంబేద్కర్ గారి జయంతి అనేసి ప్రపంచమే ఈరోజు యుఎన్ఓ డిక్లేర్ చేసింది. అది గూగుల్ కూడా మీరు సెర్చ్ చేసుకున్నా అర్థమవుతుంది. అంబేద్కర్ గారి గురించి చాలా చెప్పారు శ్రీనివాస్ గారు. అందరూ మనం విన్న విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఆయన చాలా కష్టపడి చిన్న వయసులోనే, అదే ఇంత పెద్ద వయసు కూడా రాకుండానే ఎంత హార్డ్ వర్క్ చేసి మన సమాజం కోసం, ఆయన బ్రతకలేదు, సమాజం కోసం, పేద వర్గాల కోసం, మహిళల కోసం, ఇంకా ఎంతో ఆయన కష్టపడి ఎన్నో మార్పులు తీసుకురావడానికి ప్రపంచం, ఈ దేశంలో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న వివక్షను. అయితే ఈరోజు ఇంకా వివక్షలు నడుస్తూనే ఉన్నాయి. మీరు బాగా చదువుకుని పైకి వెళ్తేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు వివక్ష ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఒక స్కూల్, డబ్బు లేని వాళ్ళకి ఒక స్కూల్, డబ్బు ఉన్న వాళ్ళకి ఒక హాస్పిటల్, డబ్బు లేని వాళ్ళకి ఒక హాస్పిటల్. ఈ వివక్షలు నడుస్తున్నాయి ప్రపంచంలో, భారతదేశంలో నడుస్తుంది. ఇంకా ఇవన్నీ అధిగమించాలంటే మీరంతా కష్టపడి చదువుకుని పైకి రావాలా. అదే నా యొక్క మీ అందరినీ కోరుతున్న పిల్లలందరినీ, మీరు చదువుకోండి, బాగా కష్టపడి మంచిగా తల్లిదండ్రులు లోపడి ఉండండి. ఇప్పుడు అందరు పిల్లలు, ఎక్కువ మంది పిల్లలు ఫోన్లకు ఎడిట్ అయిపోయి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మీ భవిష్యత్ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫోన్ వాడాలి, మంచిగా వాడాలి తప్ప, ఫోన్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి వాడుకోవాలి తప్ప చెడుకు వాడకూడదు ఫోన్లు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్లు ఉన్నాయి. మీరు ఫోన్లో పడిపోయి చదువుల్ని రీసెర్చ్ చేస్తున్నారు. ఎంతవరకు అవసరం అంతవరకే వాడండి ఫోన్లు దయచేసి. అదేనా మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, వాళ్ళు ప్రపంచ జ్ఞాన దినము అని కొట్టండి, లేకపోతే ఇంగ్లీష్లో వరల్డ్ నాలెడ్జ్ డే అంటే అంబేద్కర్ గారి ఫోటో కనిపిస్తుంది వెంటనే. ఏప్రిల్ 14th ఆయన బర్త్డే రోజుని చూపిస్తుంది. అంటే ఆయన అంత కష్టపడి చదవబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన గుర్తించింది. మీరు కూడా కష్టపడి పైకి రావాలని, దేవుడు అందరిని దీవించాలని మీ అందరికీ నా దీవెనలు. ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్కి, మిగతా టీచర్స్కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇంతలో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
చక్కగా అంబేద్కర్ గారి గురించి చెప్పారు. సార్ చెప్పింది ఏంటంటే అంబేద్కర్ని ఆయన యొక్క దినాన్ని ప్రపంచం మొత్తం ఒకే రోజు చేసుకున్నటువంటి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన జయంతిని అలా దేవుళ్ళకి చేసుకుంటాం మనం. ప్రపంచంలో అన్ని దేశాలు చేసుకునేది క్రిస్మస్, రంజాను, తర్వాత సంక్రాంతి ఇలాంటి పండుగలను చేసుకుంటాం. కానీ ఒక వ్యక్తి ప్రపంచం మొత్తం ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నాయి ఏప్రిల్ 14. దాన్ని ఏమంటారు? విజ్ఞాన దినోత్సవం, నాలెడ్జ్ డే అని అంటారు. దాన్ని ఎవరు అనౌన్స్ చేశారు? వరల్డ్ నాలెడ్జ్ డే. పుట్టి నాలెడ్జ్ డే కాదు, వరల్డ్ నాలెడ్జ్ డే. అంటే ప్రపంచం మొత్తం ఆ రోజు విజ్ఞాన దినోత్సవం. ఎవరు దేని సందర్భంగా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా. అది ఎవరు అనౌన్స్ చేశారు? నువ్వు నేను అనౌన్స్ చేయలా. ఎవరు చేశారు? యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి వారు అనౌన్స్ చేశారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఎవరు కంట్రోల్లో ఉంటాయి? ఐక్యరాజ్య సమితి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ప్రతి దేశం కూడా వారే నిర్ణయిస్తారు. ఈ దేశంలో ఏమైనా కరువులు వచ్చినా కూడా ఆ దేశం ఆ యొక్క ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? మిగిలిన దేశాలకి సపోర్ట్ చేయండి, ఆ దేశంలో ఇబ్బందిగా ఉంది అని చెప్తారనమాట. అంటే ప్రతి దేశం కూడా ఆ ఆర్గనైజేషన్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది, ఐక్యరాజ్య సమితి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. కాబట్టి చక్కటి విషయం సార్ చెప్పారు. అలాగే అంబేద్కర్ గారికి ఇంకో గొప్ప విషయం ఉంది. ఏంది? ఆయన ఒక డిగ్రీ చేశారు, పిహెచ్డి. అది ఇప్పటిదాకా భారతదేశంలో దరిదాపు 2.5 లక్షల మంది దానికోసం అప్లై ఆ యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీలో అప్లై చేశారు. మేము కూడా డిగ్రీ చేస్తాం, ఎకనామిక్స్ లాట్స్ ఆఫ్ అని ఒకటి ఉంటుంది, విభిన్నమైనటువంటి డిగ్రీ. ఆ డిగ్రీని చేయడానికి 2.5 లక్షల మంది భారతీయులు అప్లై చేసుకున్నారు సీట్ కోసం. ఆయన ఇప్పటికీ ఎవరికి రాలా. అట్లాంటి డిగ్రీని కూడా 8 సంవత్సరాలు చదివేటువంటి డిగ్రీని అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 3 నెలల్లో పూర్తి చేశారు. ఆ సందర్భంగా మన భారతదేశానికి మరో రికార్డ్ అన్నమాట. లండన్ వాళ్ళు ఏంటి ఇంత త్వరగా భారతీయుడు డిగ్రీ చేశాడని మరో రికార్డు సృష్టించాడు. అంటే ఆయన బతికుండగా ఒక రికార్డు, చనిపోయిన తర్వాత ఒక రికార్డు. అంటే ఆ డిగ్రీని మిగిలిన దేశస్తులు కూడా 8 సంవత్సరాలు చేస్తారు. మన అంబేద్కర్ గారు 2 సంవత్సరాలు 3 నెలల్లోనే చేసేసారు. దాని మీద మళ్ళా వాళ్ళు ఒక ఎంక్వైరీ చేశారు. ఏమని? ఇతను ఎట్లా సాధించాడు ఇది అని. ఎట్లా సాధించాడంటే దాని మీద ఆయన్ని నిరంతరం ఆయన ఫాలో అవుతూ ఆ యూనివర్సిటీ వాళ్ళు, ఎవరు? లండన్ యూనివర్సిటీ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే అంబేద్కర్ గారు 21 గంట చదివేవాడు. 21 గంట. మనం 1 గంట 2 గంటలు చదవడానికి మనం ఇబ్బంది పడిపోతున్నాం. అంబేద్కర్ గారు ఎన్ని గంటలు చదివారు? 21 గంట చదివాడు. కాబట్టి 8 సంవత్సరాలు చదవాల్సిన డిగ్రీని 2 సంవత్సరాలు 3 నెలల్లో పూర్తి చేశాడు. అంతేకాదు మరొక రికార్డు ఏంటది? భారత రాజ్యాంగం వల్ల నేటికి కూడా మన దేశంలో అస్థిరత్వం లేకుండా స్థిరంగా ఉంది. ప్రపంచంలో ప్రస్తుతం అన్ని దేశాల యొక్క కరెన్సీ అప్ అండ్ డౌన్ లో ఉంది. మన దేశం యొక్క కరెన్సీ అప్ అండ్ డౌన్ లో లేదు. ఎందుకని? అది కూడా రిజర్వ్ బ్యాంక్ ను సూచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే అంబేద్కర్ గారు ఏం చేశారు? భారతదేశంలో ఒక రిజర్వ్ బ్యాంక్ ఉండాలి. ఆ రిజర్వ్ బ్యాంక్ ఇండియా మొత్తం ఈ ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేస్తుందని సూచించింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే ప్రతి ఒక్క రికార్డుని ఆయన నమోదు చేసుకున్నాడు. మనం మన ఊర్లో కూడా ఒక రికార్డు నమోదు చేసుకోలేకపోతున్నాం, మన ఇంట్లో కూడా చేసుకోలేకపోతున్నాం. అంటే ఆయన ఎందుకు? ఆయనకి ఏమైనా పెద్ద కోటీశ్వరుడా, పోనీ ల్యాండ్ లార్డా? కాదు, నిరుపేద నుంచి వచ్చినటువంటి వ్యక్తి. తరగతి గదిలో చదవడానికి బహిష్కరింపబడిన వ్యక్తి. తరగతి గదిలో మీరు కూర్చొని దర్జాగా ఫ్యాన్లు, రూమ్లో 4 ఫ్యాన్లు లేనిది మీకు లేదు. ఆయనకి తరగతి గదిలో కాదు, బయట కూర్చొని ఆయన చదువుకున్నాడు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎదిగాడు. ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎట్లా ఎదిగాడు? ఒక 100 మందిని తీసుకున్నారు. ప్రపంచ మేధావి ఎవరు అని
100 మందిని తీసుకొని ఆ 100 మందిలో సెలెక్ట్ చేశారన్నమాట. ఆ 100 మందిలో ఎవరు నెంబర్ 1 స్థాయిలో ఎవరు వచ్చారు ప్రపంచంలో అందరికన్నా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే 100 మందిలో ఒక్కడు అంబేద్కర్ గారు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటే ప్రతి ఒక్కటి. అంతేకాదు మనం ఈరోజు ఇక్కడ స్వేచ్ఛ సమానత్వంతో కూర్చుండి ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రచన భారత రాజ్యాంగం. ఆయన ఎంత కష్టపడి రచించాడంటే ఆ రాజ్యాంగాన్ని, ఆయనకి షుగర్ అనేది ఒక వ్యాధి ఉంది. ఆయన అటెండర్ వచ్చి, సార్ టైం 2 అయిపోయింది, మీరు ఇంకా పొందుకోలేదన్నాడు. అరే నువ్వు ఇంటికి వెళ్ళలేదా ఏదో అన్నాడు. ఆయన అప్పుడంట కాళ్ళని ఒక తాడు కట్టేసుకొని, షుగర్ కదా కంట్రోల్ ఉండదు, పైన కట్టుకొని కింద పనుకొని రాజ్యాంగం రచించాడు. అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు. అటెండర్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఉదయం ఫ్రెష్ అయిపోయి మళ్ళా వచ్చాడు. అంబేద్కర్ గారు దగ్గరకు రాగానే సార్ అన్నాడు, ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళలేదా, వెళ్ళరా అన్నాడు. అంటే అంత లీనం అయిపోయాడు విద్యలో. ఆయన అంత లీనం అయిపోయాడు. విద్య ఆయనకి సర్వస్వం. కాబట్టి అయితే ఇన్ని రికార్డు సాధించినా కూడా దానికి ఎంతో కృషి పట్టుదల ఉంది. కాబట్టి మీరందరూ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని బాగా చదవాలి, అభివృద్ధి చెందాలి. అది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు సార్ కొంచెం పని మీద బయటికి వెళ్తారు కాబట్టి ముందు బహుమతులు అందజేస్తాము, వారు వెళ్తారు. అయినా కూడా కళా బృందం ఉంది. ఆ కళా బృందానికి మన పాల్ సార్ గారు అంబేద్కర్ జయంతి సందర్భంగా దుస్తులు వారికి బహుకరిస్తున్నారు. ఎండిఓ గారి చేతుల మీదుగా వారికి బహుమతిని అందజేస్తాం. వారు రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ మీరు మేడం డబ్బుని చాలా చక్కగా ప్లే చేస్తారు వీళ్ళు. శంకర్ బాబు ప్రవీణ్ వీరిద్దరు 9th క్లాస్ చదువుతూ. వీరిద్దరికి మన సారు ఈ యొక్క బహుమతిని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విజయశ్రీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాము. మన డిప్యూటీ ఎండిఓ గారికి అంబేద్కర్ జయంతి సందర్భంగా చిరు సత్కారం. ఉపాధ్యాయులందరూ రావాలి. ఉపాధ్యాయులందరూ విద్యార్థులతో కూర్చున్నాం. అజయ్ గారు రావాలి, త్వరగా అందరు రావాలి. సోషల్ మేడం, సోషల్ మేడం ఏది ప్రోగ్రామ్ ఆంది వాళ్ళు ఎక్కడ సోషల్ నిల్చోండి సార్.
అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులందరికీ కూడా శుభాభినందనలు, విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈరోజు మనందరం ఇక్కడ చేరుకొనుటకు ముఖ్య ఉద్దేశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి. అంటే అందరూ ఏప్రిల్ 14 మనకు సెలవు కాబట్టి ఈరోజు మనము పాఠశాలలో ఈ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి అందరూ కూడా అంబేద్కర్ గురించి చాలా బాగా చెప్పారు ఉపాధ్యాయులు. మనం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 14న ఫోటో ఫ్రేమ్లు పెట్టేసి తర్వాత స్టాచ్యూల దగ్గరికి వెళ్ళిపోయి దండలు వేసేసి ఫోటోలు దిగటం అంటే అది అంబేద్కర్ యొక్క జయంతిని జరుపుకోవడం సహజమేది. కానీ ఆయన యొక్క ఆశయాలను మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఆయన ఏం కోరుకున్నాడు ప్రజల నుంచి, ప్రభుత్వానికి ఏం సూచనలు చేశారు, ప్రజలుగా మనం మన ఆశయాల్ని ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాము, అది ముఖ్యమైంది. మనకి జయంతి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆయన రాజ్యాంగాన్ని రచించిన తర్వాత అది అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అన్నది ఉంది. దాంట్లో ఎక్కువ శాతము ప్రజల భాగస్వామ్యమే ఉంది. రాజ్యాంగంతో పాటు అందరికీ కూడా ఓటు హక్కును కల్పించేశారు ఆయన. ఆ ఓటు హక్కు ద్వారా మనము మనకి కావలసిన చక్కటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. ఇప్పుడు మీకు చాలా మంది 10th అయిపోయి వెళ్ళిపోతున్న పిల్లలు ఉన్నారు, ఈ ఇళ్లలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఉన్నారు. త్వరలోనే మనందరికీ కూడా కొన్ని ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, పిల్లలుగా కూడా మీ అందరికీ తెలుసు ఎవరు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు, ఎవరిని ఎన్నుకుంటే మన గ్రామం కానీ మన మండలం కానీ అభివృద్ధి చెందుతుంది అనేది మీరు కూడా మీ ఇళ్లలో ఉన్న వాళ్ళకి, మీ తల్లిదండ్రులకి, వాళ్ళకి కూడా తెలియచేయండి. అది ఆయన యొక్క ఆశయం. మనం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలి. అంతేగాని వాళ్ళేదో దోచేసుకొని, వాళ్ళేదో సంపాదించుకొని, వాళ్ళేదో కోట్లు సంపాదించేసుకొని పడగెత్తడం కాదు. అది కాదు ప్రజాస్వామ్యం అంటే. అందరూ కూడా సమానంగా ఉండాలి. అదే ఆయన కోరుకున్నది. అందరూ ఇంకా చాలా మంది చెప్పారు ఆయన నిమ్న కులస్తుల్లో నుంచి వచ్చారు అని. అది వచ్చారు, అవన్నీ అయిపోయినవి. అవే ఆయన ద్వారా మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇంత గొప్పగా ఈ రోజు ఈ గురించి చెప్పుకోగలుగుతున్నామనంటే కేవలం ఆయన అభ్యసించినటువంటి డిగ్రీలు, విద్య. ఆ విద్య అనేది ఎవరికి ఉన్నా కూడా ఆటోమేటిక్ గా అందరూ కూడా కనపరచబడతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి పిల్లలు. మీరు ఎవరైనా కానీ మిమ్మల్ని అందరూ కూడా చూసి మిమ్మల్ని సాల్యూట్ చేయాలి మిమ్మల్ని అనంటే ఒక్కటే మార్గం ఏంటంటే, అది విద్య అభ్యసించి మీరు ఎప్పుడైతే పై స్థాయిలో ఉంటారో ఆటోమేటిక్ గా అందరూ కూడా మీకు సలాం కొట్టేస్తా ఉంటారు. కమిటీకి చైర్మన్ గా ఉండి శ్రమించి ఎంతగానో, అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈయన ఎక్కువగా నాలెడ్జ్ ఉంది కాబట్టి జ్ఞానం ఎక్కువగా సంపాదించారు. ఆయన లండన్ లో ఉన్నటువంటి ఆయన దేశాల్లో చదువుకున్నప్పుడు లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు అంటే అన్ని పుస్తకాలు చదివేసేవాళ్ళు. మరి మనం ఒక్క పుస్తకం చదవడానికి మనం కష్టపడిపోతున్నాం. మరి లైబ్రరీ అంటే ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఒక్క
ఒకసారి ఆలోచించండి మీరు. మరి మనం కూడా కనీసం ఒక చిన్న పుస్తకాన్నైనా మనం రోజుకో 2 రోజులకు ఒక పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి. సెలవులు వచ్చేస్తున్నాయి, మీకు చక్కగా ఓ చిన్న పుస్తక లైబ్రరీ ఉంది మనకి తోటలవల్లూరులో. ఆ లైబ్రరీలో పుస్తకం తెచ్చుకొని చక్కగా పుస్తక పఠనం అలవాటు చేసుకోండి. నేను నిన్న ఒక పుస్తక ఆవిష్కరణకి వెళ్ళాను. మీకోసమే జన విజ్ఞాన వేదిక కెఎస్ లక్ష్మణరావు గారు బాలల కోసం రాజ్యాంగ ప్రవేశికని చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే రీతిలో రాజ్యాంగాన్ని పుస్తకంలో పొందుపరిచారు. అంటే మీకేం కావాలి? ఇప్పుడు అంత పెద్ద పుస్తకాన్ని మీరు చదివి అర్థం చేసుకోవాలనే అంత నాలెడ్జ్ మీకు లేదు. కానీ ఈ యొక్క చిన్న పుస్తకాన్ని మీరు చదివితే అసలు రాజ్యాంగం అంటే ఏంటన్నది కూడా మీకు అవగాహన కలుగుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని నేను పీటర్సన్ గారికి అందజేయడానికే తీసుకొచ్చాను. నిన్న అడిగారు ఒక 10 పుస్తకాలు కావాలని, అందుకని ఒక 10 పుస్తకాలు నేను ఆయన అడిగి తీసుకొని రావడం జరిగింది. నేను కోరుకునేది ఒక్కటే, ఈ జయంతి సందర్భంగా మీరందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు పేరు పిలుస్తాను, వాళ్ళందరూ వస్తే మేడం గారు ఆ పుస్తకాలు అందజేస్తారు మీ అందరికి. నిత్యుష, ఉదయ్ మణికంఠ, యువతేజ, రంజిత్, హర్షతేజ, ఆరాధ్య, గీతిక, ఏంజల్, కీర్తన, మీరందరూ ఇక్కడ రావాలమ్మా. వస్తే అందరికి పుస్తకాలు ఇస్తారు. అనుష మేడం గారు కూడా రావాలి. రండి సార్, శ్రీనివాస్ గారు అందరు రండి సార్, అందరు రావాలి. చెల్లినాడు చెల్లి రండి మేడం, రండి రావాలి. ఉపాధ్యాయులందరూ ఇచ్చేస్తే చక్కటి కాన్సెప్ట్ భారత రాజ్యాంగాన్ని విద్యార్థుల స్థాయి నుంచే ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ దేశంలో పౌరులు ఎలా జీవించాలి, పౌరుల యొక్క లక్ష్యాలు ఏంటి, వారి బాధ్యతలు ఏంటి, హక్కులు ఏంటి అన్నది చక్కగా తెలుసుకుంటారు. మంచి కాన్సెప్ట్ ఆ యొక్క రచించినటువంటి లక్ష్మణరావు గారికి మరియు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందంకి ధన్యవాదాలు. మేడం గారు, విజయశ్రీ గారికి మరియు అనుష గారికి, వీరికి అందరూ వస్తున్నారా? థ్యాంక్ యూ మేడం. చక్కటి పుస్తకాన్ని విద్యార్థులకి అది తీసుకెళ్ళి చదవండి నాన్న. కూర్చోండి. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఉపాధ్యాయ బృందం వారికి నా యొక్క ఉద్యమ జైభీం తెలియజేస్తున్నాను. అలాగే మన తోట్లవల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల బాలికలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ యొక్క అంబేద్కర్ జయంతి వేడుక మన గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మన అంబేద్కర్ సెంటర్లో గతంలో కూడా ఈ యొక్క పాఠశాల విద్యార్థులందరినీ ఆహ్వానించడం జరిగింది. అలాగే వాళ్ళకి అంబేద్కర్ గారి సంక్షిప్త జీవిత చరిత్ర బుక్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో ఏదైతే ఆదర్శ భావాలు కలిగిన
అంబేద్కరిస్టు కానీ వారి ద్వారా సహాయ సహకారాలతో మరి ఈ పామరు నియోజకవర్గ పరిధిలో 3 మండలాల వరకు అన్ని స్కూల్లో నేను పుస్తకాలు పంపిణీ చేయించాను, నోట్ బుక్స్ చిన్నపిల్లలకి. చాలామందికి 2 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంటే ఇవి ఎందుకు చెప్తున్నారంటే, ఇందాక మేడం గారు మంచి వాక్యాలు చెప్పారు. కొంతమంది ఉన్నాం చేయటానికి, సహకరించేవారు అరుదుగా ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ గారు ఏదైతే పే బ్యాక్ టు సొసైటీ ఇంప్లిమెంట్ చేయమన్నారో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఒక మాట చెప్తారు. అంబేద్కర్ గారు ఏ కులానికో ఒక వర్గానికో చెందినవాడు కాదు. ఈ యావత్ భారతదేశంలో జీవించే ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి కోసం ఆయన పాటుపడిన వ్యక్తి. కాబట్టి ఒక యుగ పురుషునిగా ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన్ని చిన్నతనం నుంచి బాలబాలికల యొక్క ఆ మెదడులో నాటగలిగితే భావితరాల నేటి బాలలే రేపటి పౌరులు అనే దానికి ఒక మంచి లక్ష్యం ఏర్పడుతుందని మేము అనుకుంటున్నాం. ఆ దశలో మీలాంటి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళకి మంచి తరఫీదు శిక్షణ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. విద్యను అభ్యసించడమే కాదు, మన యొక్క వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటంలో కూడా మన యొక్క వ్యక్తిగత కర్తవ్యం బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా మీరందరూ బాగా చదువుకొని, ఎందుకంటే ఈరోజు రాజ్యాధికారం మేడం గారు ఒక మాట అన్నారు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజల కోసం సార్ మాట్లాడవచ్చు కదా, పాట అన్నారు మీరు, చెప్తాను బాగా అంత ఇబ్బంది లేదనుకుంటే చెప్తా 2 నిమిషాలు, తర్వాత పాట పాడి మీకు చేస్తాను. ఏదైతే రాజ్యాధికారి కోసం మరి ఈరోజు మంచి ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకోవాలంటే వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయి ఉండాలి. వాళ్ళు ఎడ్యుకేట్ అయి ఉన్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలది. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువుకోకుండానో లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తుల్ని సమాజం పట్ల మనం బాధ్యతగా నిలబెడితే మన యొక్క కర్తవ్యం, మన యొక్క ఆలోచన, మన యొక్క కష్టం, మన బాధ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ముందు అంబేద్కర్ గారు లాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఒక అంబేద్కర్ అనే కాదు, ఇలా ఎంతమంది మన కోసం పాటుపడ్డారు, ఏ విషయాల్లో ఎవరెవరు మనకి ఎలాంటి పోరాటాలు చేశారు అనే విషయాలు గమనిస్తూ వారందరి యొక్క జీవిత చరిత్ర చదువుకుని వీటిని సాధించాలంటే మన కర్తవ్యం చదువుకోవాలి. ఫస్ట్ చదువుకుని ఒక ఉన్నతమైన ఉద్యోగ స్థానంలో నేను నిలబడి ఏదైతే నువ్వు పొందుతున్న ఆ ఉద్యోగం ద్వారా నువ్వు పొందుతున్న ఏదైతే జీతం వస్తుందో దాని నుంచి కొంత ప్రతిఫలాన్ని సమాజానికి అందించగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనకు మంచి నాయకులు అవుతారు. తర్వాత నువ్వే ఒక నాయకుడిగా ఎదగవచ్చు. అప్పుడు రాజ్యాధికారం అనేది మన చేతిలో ఉంటే మనం ఇంకొకరిని ఆశించాల్సిన అవసరం లేదు, బానిసత్వమే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ చదవండి బాగా, మీరు మంచి ఉద్యోగాలు స్థిరపడి తర్వాత సమాజం కోసం పాటుపడండి. మధ్యలో చదువు అనేది బ్రేక్ చేయదు దయచేసి. చక్కగా ఉపాధ్యాయులు చెప్పింది క్రమశిక్షణగా విని తల్లిదండ్రులందు భక్తి శ్రద్ధలు కలిగి పెద్దలందు గౌరవం ఉండి సమాజంలో మంచి ఉన్నతస్థాయి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ, మరి ఇంకా ఉన్నారు కాబట్టి నేను చెప్పాలని ఉంది కానీ మరొక తరంలో నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటాను. అలాగే మన గ్రామంలో జరిగే కార్యక్రమానికి అందరూ కూడా తప్పకుండా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఒక సందేశం వల్లనే ర్యాలీలో ఇంకోటి డీజీలో పెట్టి అడవుడు చేయడానికి కాదు నేనైతే పెట్టేది. నేను అలా దానికి ఇష్టపడను కూడా. కాకపోతే కొంత ఇప్పుడున్న యూత్ తరానికి ఆ డీజే అవసరం కాబట్టి కొంచెం దానికి అనవసరమైన ఖర్చు చేస్తున్నాం, అది కూడా బాధతో.
కాబట్టి ఒక మంచి సందేశం వల్ల రాత్రి కూడా పుస్తకాలు పంపిణీ చేసాం. గతంలో అవి ఒక మేడం గారి ద్వారానే ఆ పుస్తకాలు కొనబడ్డాయి. ఆ మేడం గారికి ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారికి తెలుసు కాబట్టి మా కృతజ్ఞతలు వారు అందిపుచ్చుకుంటారని అనుకుంటున్నాం. పేరు చెప్పట్లేదు కానీ అలా నాకు వెనకుండి సహాయం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను అంబేద్కర్ గారి గురించి ఒక పాట, నేను అంత గాయకుడిని అయితే కాదులే కానీ జస్ట్ ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితి కతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోగల నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తన అనుభవించిన బాధలు తలసి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తలసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలసి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తలచి. తన నెత్తుటి చుక్కల లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. భారత నుదిటి రాతను ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తన వెలుగై రాకుంటే. రాజ్యాంగపు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి. రాజ్యాంగపు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి. ప్రపంచమే తొంగి సూచన ప్రతి పొందుపరచాడు. విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురు. రెండు మాటలు. అందరికీ నమస్కారం అండి. అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. పొద్దు నుంచి కూడా చాలా మంది చాలా విలువైన అంశాలు చెప్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక చిన్నపిల్లలు గుర్తొస్తున్నారు. 1 year నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను. వెళ్తే ఆ పాపకి మెడలో గోల్డ్ చైన్ వేశారు. అమ్మాయి తీసి దూరం వేసేసింది. వాళ్ళ అమ్మ వెంటనే వచ్చి అయ్యో అది గోల్డ్ అట్ట పడేకు అంది. 1 year పాపకు తెలుస్తుందా అది గోల్డ్ అని? తెలియదు కదా. 1 year పాపకి గోల్డ్తో పిచ్చితో తెలియదు. మీరు కూడా మాకు అట్లా కనిపిస్తున్నారు. ఆ 1 year పాపలా కనిపిస్తున్నారు. మేము పొద్దు నుంచి ఎంతో బంగారం లాంటి మాటలు చెప్తుంటే మీరు కొన్ని విని కొన్ని వినక, సరే మీ వయసు చిన్నది కాబట్టి తెలియదు, కాకపోతే చాలా బంగారాన్ని మిస్ అయ్యారు మీరు పొద్దు నుంచి. నేను అప్లోడ్ చేసింది అది. నెక్స్ట్ పాయింట్, ఒకటే పాయింట్ చెప్తాను, అంతకు మించి నేను ఎక్కువ చెప్పను. ఏదైతే అంబేద్కర్ గారికి సంతోషాన్ని ఇస్తుందో ఆ పని మీరు చెయ్యాలి. చేస్తారా? ఆయన కోసం చేస్తారా? ఏం చేయాలి? అవి అందరూ చెప్పే పని సరిపోదు. చదువుకుంటే సరిపోదు. అసలు చదువుకోవటం ఏంటంటే మీకు తెలియాలి. మనం దేనికోసం చదువుకుంటాం? దేనికోసం ఏం సార్? మార్కుల కోసం అంటాం.
మార్కుల కోసం చదవకూడదు. మార్పుల కోసం చదవాలి. మార్పుల కోసం చదవాలి. నేను బెంచ్ సర్కిల్ దగ్గర ఒక అమ్మాయి ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసావా అని అడిగింది. ఏం క్వశ్చన్ అని అడిగింది. వాట్ ఈస్ ద మేజర్ కాజెస్ టు డైజెస్టివ్ ప్రాబ్లం అనే క్వశ్చన్ నువ్వు రాసావా అని అంది. రాశాను, ఫుల్గా రాసేసాను అంది. ఫుల్ మార్క్స్ పడతాయా అంది. 4కి 4 వచ్చేస్తాయి అంది. ఆ టైంలో ఆ అమ్మాయి తింటుంది పానీపూరి. అప్పుడు దాకా ఆ పానీపూరి వాడు ఎక్కడ పడితే అక్కడ గోక్కుని ఆ పానీపూరి అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి చెబుతూ వాట్ ఈస్ ద కాజెస్ ఆఫ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి నాకు 4 మార్కులు వస్తాయని చెప్తుంది. నిజంగా ఆ అమ్మాయికి చదువుకుని ఉంటే ఆ అమ్మాయి పానీపూరి తినేదా? ఆ అమ్మాయి మార్కుల కోసం చదువుతుందా, మార్కుల కోసం చదువుతున్నారా? ఇలా చదవద్దు, మార్కుల కోసం చదవద్దు అని అంబేద్కర్ గారు చెప్పారు. నువ్వు తింటావేంటి? చదపురుగులు తింటాయి అంట పుస్తకాలు. నీకంటే ఎక్కువ చదపురుగులు తింటాయి. అలాగే జ్ఞానవంతం అవుతున్నాయా? చదపురుగులు తెస్తే మీకు చదపురుగులు లైబ్రరీలో బుక్స్ తినేస్తే తినవా? ఎన్నో పుస్తకాలు తిన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళి ఒక ఎగ్జామ్ రాయించాము, రాస్తాయా? చాలా పుస్తకాలు తిన్నాయి కదా, రాయు. మనం మార్కుల కోసం చదివితే చదపురుగులు పుస్తకాలు తిన్నట్టు సమానం.